అందరికీ నమస్కారం. ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోని ప్రతీకాత్మకమైన లోతైన విషయాల విశ్లేషణ. ప్రాచీన కాలంలో ఉన్న 4 వేర్వేరు సంఘాలకు దేవుడిచ్చిన పనితీరు సమీక్షలు, అంటే ఒక రకమైన పర్ఫార్మెన్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయో వాటి వెనకున్న డిజైన్ ఏమిటో మనం డీకోడ్ చేద్దాం. రండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ప్రయాణం ముఖ్యంగా 4 సంఘాల గుండా సాగుతుంది. 1 ఎఫెసు, 2 స్ముర్నా, 3 పెర్గము మరియు 4 తుయతైరా. చివరగా వాటన్నింటినీ కలిపే సార్వత్రిక అంశాలను కూడా చూద్దాం. మొదటి భాగం ఎఫెసు సంఘం, కోల్పోయిన మొదటి ప్రేమ. ఈ విశ్లేషణ ఎఫెసు సంఘంతో మొదలవుతుంది. 7 నక్షత్రాలను కుడిచేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించే వ్యక్తి ఈ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు మూలగ్రంథం చెప్తోంది. ఈ వర్ణన వినగానే ఆయనకున్న అత్యున్నతమైన అధికారమేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడ ఎఫేసు సంఘానికిచ్చిన సందేశంలో ఒక ఆసక్తికరమైన ద్వంద్వ స్వభావం కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే వాళ్లు పడుతున్న కష్టానికి, సహనానికి, అలాగే స్వచ్ఛమైన సిద్ధాంతాల పట్ల వాళ్లకున్న నిబద్ధతకు అద్భుతమైన ప్రశంస లభించింది. కాని వెంటనే ఒక తీవ్రమైన విమర్శ కూడా ఉంది. అదేంటంటే వాళ్ల పునాది అయిన మొదటి ప్రేమను వాళ్లు కోల్పోయారు. కష్టపడుతున్నారు సరే, కాని ఆ ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ఆ ప్రేమ ఇప్పుడు లేవన్నమాట. అయితే ఈ విమర్శ పక్కన పెడితే ఇక్కడొక ఆసక్తికరమైన పోలిక ఉంది, గమనించారా? నికోలాయితుల క్రియలను ఎఫెసు సంఘం తీవ్రంగా ద్వేషిస్తోంది. సరిగ్గా అలాగే దైవిక వక్త కూడా ఆ క్రియలను ద్వేషిస్తున్నారు. అంటే విమర్శ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వారిద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉందన్నమాట. ఇక ఈ ఎఫెసు సందేశం ఒక అద్భుతమైన వాగ్దానంతో ముగుస్తుంది. ఒకవేళ వాళ్లు తమ తప్పును గుర్తించి ఆ మొదటి ప్రేమను తిరిగి పొందితే దేవుని పరదైసులోని జీవవృక్ష ఫలాలను ఇస్తానని ఇక్కడ ఒక అద్భుతమైన ప్రతీకాత్మక బహుమతిని వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు 2వ భాగానికి వద్దాం. స్ముర్నా, మరణము వరకు నమ్మకం. ఈ సంఘానికి సందేశం నేరుగా మొదటివాడునూ కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వ్యక్తి నుండి వస్తోంది. ఈ ఉపోద్ఘాతమే ఎంతో శక్తివంతంగా ఒక రకమైన ఆశను నింపేలా ఉంది కదూ. మూల గ్రంథాన్ని పరిశీలిస్తే ఈ స్ముర్నా సంఘం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తీవ్రమైన భౌతిక కష్టాలు, సాతాను సమాజపు వారి నుండి భయంకరమైన దూషణలు ఎదుర్కొంటున్నారు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన వైరుధ్యముంది. భౌతికంగా వాళ్లకు ఏమీ లేకపోయినా ఆధ్యాత్మికంగా వాళ్లు అత్యంత ధనవంతులని ప్రకటించబడింది. బయట ఎన్ని కష్టాలున్నా లోపల వాళ్లు ఎంత బలవంతులో ఇది చెబుతోంది. వీరికొక నిర్దిష్టమైన ప్రవచనం కూడా ఇవ్వబడింది. అపవాది వారిలో కొందరిని చెరలో వేయిస్తాడని, దానివల్ల సరిగ్గా 10 దినాలపాటు తీవ్రమైన శ్రమ కలుగుతుందని ముందుగానే హెచ్చరించారు. ఇక్కడ 10 దినాలు అనేది రాబోయే ఆ కఠినమైన పరీక్షకొక స్పష్టమైన కొలమానం. మరి ఈ తీవ్రమైన పరీక్షను మాత్రం భయపడకుండా ఎదుర్కొన్నందుకు వాళ్లకు దక్కేదేంటో తెలుసా? జీవ కిరీటం. జయించువాడు 2వ మరణం వల్ల ఎలాంటి హాని పొందడని ఇక్కడ గట్టి హామీ ఇవ్వబడింది. కష్టంలో ఉన్నవారికి ఇంతకంటే గొప్ప ఓదార్పు ఏముంటుంది చెప్పండి? సరే, ఇక 3వ సమాజం గురించి చూద్దాం. పెర్గము, విభజించబడిన సమాజం. వాడి అయిన 2 అంచులుగల ఖడ్గమున్న వ్యక్తి ఈ సందేశాన్ని ఇస్తున్నట్లు మూలగ్రంథం చెబుతోంది. ఆ ఖడ్గం రాబోయే తీర్పుకు స్పష్టమైన సంకేతం. అసలు పెర్గము నగరాన్ని ఏమని వర్ణించారో తెలుసా? సాతాను సింహాసనమున్న స్థలము అని. దీన్ని బట్టి ఆ ప్రాంతం ఎంత భయంకరమైన శత్రుపూరిత వాతావరణాన్ని కలిగుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఆధ్యాత్మిక పోరాటాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవటానికి ఈ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. ఈ సమాజంలో ఒక విచిత్రమైన విభజన కనిపిస్తోంది. ఒకవైపు ప్రాణాపాయం ఉన్నా, అంతిపాలాంటి వాళ్లు హతసాక్షులైనా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టని వాళ్ల ధైర్యాన్ని గొప్పగా మెచ్చుకున్నారు. కాని మరోవైపు ఒక పెద్ద సమస్య ఉంది. సమాజం లోపలే కొందరు తప్పుడు బోధలను అనుసరిస్తున్నా, అవినీతికి పాల్పడుతున్నా మిగతావాళ్లు వాళ్ళని చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. ఈ రాజీపడే తత్వాన్ని ఇక్కడ తీవ్రంగా విమర్శించారు. నిర్దిష్టంగా చెప్పాలంటే బిలాము మరియు నీకోలాయితుల బోధలు ఆ సంఘాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో గ్రంథం స్పష్టంగా ఎత్తిచూపుతోంది. విగ్రహాలకు బలిచిన వితినడం, జారత్వం చేయడం లాంటి పనులకు వాళ్లు ఉసిగొల్పుతున్నారు.
వాళ్లు గనక మారుమనసు పొందకపోతే తన నోటి నుండి వచ్చే ఖడ్గంతో వాళ్లతో యుద్ధం చేస్తానని వక్త చాలా కఠినంగా హెచ్చరించారు. మరి ఈ అంతర్గత సమస్యలను జయించి విశ్వాసంలో నిలబడేవారికి లభించే బహుమతి ఏంటో చూద్దామా? ఇది చాలా వ్యక్తిగతమైనది, అలాగే రహస్యమైనది కూడా. మరుగయ్యున్న మన్నాని ఇవ్వడం, దానితో పాటు ఒక కొత్త పేరు చెక్కబడిన తెల్లరాయినివ్వడం. నిజంగా ఇది ఎంతో ఆసక్తికరమైన, అద్భుతమైన వాగ్దానం. ఇక మన విశ్లేషణలో 4వ భాగానికి వచ్చేద్దాం. తుయతైరా, భ్రష్టు పట్టిన క్రియలు. ఈ సంఘాన్నుద్దేశించి మాట్లాడుతున్నది దేవుని కుమారుడు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా, పాదాలు అపరంజిలా ఉన్నాయని వర్ణించబడింది. ఇది దేవుని పరిశుద్ధతను, ఆయన ఖచ్చితమైన తీర్పును సూచిస్తోంది. ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒకవైపు చూస్తే ఈ సమాజం రోజురోజుకూ తమ క్రియల్లో, ప్రేమలో, సేవలో గొప్ప అభివృద్ధి సాధిస్తోంది. గ్రాఫ్ పైకి వెళుతోంది. కాని వాళ్లల్లో ఒక పెద్ద స్ట్రక్చరల్ ఫ్లా ఉంది. యెజెబెలు అనే ఒక అబద్ధ ప్రవక్తిని వాళ్ళు సహిస్తున్నారు. ఆమె ప్రజలను జారత్వం, విగ్రహారాధన వైపు తప్పుదోవ పట్టిస్తోంది. ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఈ ఒక్క తప్పు వాళ్ల పునాదినే కదిలించేస్తోంది. అందుకే యెజెబెలుకు, ఆమె అనుచరులకు ఇవ్వబడిన హెచ్చరికలు మనం ఇప్పటిదాకా చూసిన వాటన్నింటిలోకెల్లా అత్యంత కఠినమైనవి. మారుమనసు పొందడానికి సమయమిచ్చినా వాళ్లు మారలేదు. కాబట్టి ఆమెతో పాపం చేసేవారు తీవ్రమైన శ్రమల పాలవుతారని స్పష్టంగా చెప్పబడింది. మనస్సులు, హృదయాలు పరీక్షించేది ఆయనే అని దీని ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అయితే ఈ సాతాను గూఢమైన సంగతుల జోలికి వెళ్లని నమ్మకమైనవారు తొయతేరాలో కొందరున్నారు. వాళ్లకిచ్చిన సూచనలు చాలా సింపుల్. వాళ్లపై కొత్త భారం ఏమీ మోపలేదు. కేవలం వక్త వచ్చే వరకు తమకున్న ఆ సత్యమైన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమని మాత్రమే చెప్పారు, అంతే. అలా చివరిదాకా తమ యథార్థతను కాపాడుకునేవారికి లభించే రివార్డేంటో తెలుసా? ఇనుప దండంతో ఏలేంతటి గొప్ప అధికారం, అలాగే వేకువ చుక్క బహుమతిగా లభిస్తాయి. ఇది వాళ్లకు దక్కబోయే అంతిమ విజయాన్ని సూచిస్తుంది. ఇక చివరి భాగానికి వద్దాం. సార్వత్రిక బహుమతులు మరియు హెచ్చరికలు. ఇప్పటిదాకా మనం ఒక్కో నగరాన్ని విడిగా చూశాం గదా. ఇప్పుడు కాస్త వెనక్కి వచ్చి ఒక పెద్ద పిక్చర్ని చూద్దాం. ఈ 4 సందేశాల్లోనూ ఒక లయబద్ధమైన, స్పష్టమైన ప్యాట్రన్ మనకు కనిపిస్తుంది. మొత్తం సారాంశాన్ని ఒకసారి గమనిస్తే, ఎఫెసు సంఘం కష్టపడింది కాని మొదటి ప్రేమను కోల్పోయింది. వారికి జీవవృక్షం వాగ్దానం చేయబడింది. స్ముర్న కష్టాల్లో ఉన్నా నమ్మకంగా ఉందే. వారికి జీవకిరీటం లభిస్తుంది. పెర్గము శ్రమలు సహించింది, కాని తప్పుడు బోధలకు చోటిచ్చింది. వారికి మరుగైన మన్నా లభిస్తుంది. ఇక తుయేతైరా మంచి పనులు చేస్తున్న అబద్ధ ప్రవక్తిని సహించింది. వారికి జనుల మీద అధికారం ఇవ్వబడుతుంది. ఏ సంఘం ఎలాంటి పోరాటం చేస్తుందో సరిగ్గా దానికి సరిపోయే బహుమతిని ఇవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ డిజైన్ నిజంగా అద్భుతం కదూ. అందుకే ఈ అధ్యాయం మన ముందు ఒక అద్భుతమైన, లోతైన ప్రశ్నను ఉంచుతోంది. బయట నుండి వచ్చే ఒత్తిడి, లోపల జరిగే రాజీ, ఈ రెండింటినీ తట్టుకుని నిలబడాలంటే, అంతిమంగా జయించాలంటే నిజంగా ఏమవసరం? దైవిక జవాబుదారితనం, పట్టుదల, ఆధ్యాత్మిక యథార్థత గురించిన ఈ ప్రాచీన గ్రంథం సందేశం ఎప్పటికీ నిలిచిపోయేది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. సరే, ఈ అద్భుతమైన విశ్లేషణ మీక్కూడా అంతే ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు.